తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ, ప్రతి ఒక్కరు కూడా తమ లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటూ ఉంటారు, అలాగే తాము హెల్దీగా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉండాలంటే ఏం చేయాలి అదే తెలుసుకోవాలనుకుంటున్నాం. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, రెండు చాలా ముఖ్యమైన అవసరాలు. అసలు ప్రతి మనిషికి అవసరాలు. హ్యాపీగా ఉండటం అంటే మనకి ఏది చేస్తే హ్యాపీగా ఉంటుందో మనమే ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఒక్కొక్కరికి నాకు రకమైన నాకు కావాల్సిన చదువుకుంటూ రాసుకుంటూ ఉంటే నాకు ఇష్టం, ఇంకొకళ్ళకి ఎన్నో పెయింటింగ్ వేసుకోవటం ఇష్టం, ఇంకొకళ్ళకి పాటలు పాడుకోవటం ఇష్టం, ఇంకోటి పాటలు రాయటం ఇష్టం అనుకుందాం. కొంతమందికి వంటలు చేయటం ఇష్టం. ఇంట్లో తినేవాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇష్టంగా వంట చేసి అందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టాలు వారివి. కనుక మన ఇష్టం ఏంటి అనేది మనకి ముందర ఒక విషయం ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి. అది కూడా మనకి నష్టం కాకుండా ఉండాలి. అంటే మామూలు ఇతర జీవితాన్ని అది డిస్టర్బ్ చేయకూడదు. మిగిలిన వాళ్ళ హ్యాపీనెస్. ఇప్పుడు మామూలు సివిక్ రూల్స్ లాగానే నాకు స్వేచ్ఛ ఉంది కదా అని రోడ్డుకి అడ్డంగా వెళ్తాను అనకూడదు. రోడ్డు మీద వెళ్ళే మిగిలిన వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉంటుందని తెలుసుకోవాలి, అంతే. కనుక ఇంట్లో మిగిలిన వాళ్ళకి కూడా వాళ్ళకి అదే ఇల్లు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలన్నా అందరం కలిసి ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకోవాల్సిందే. కనుక మనకేమన్నా ఇలాంటి ప్రత్యేకమైన ఆసక్తులు, ఇష్టాలు అవి ఉంటే కొంతమందికి అసలు అబ్బాయి మాకేమి అలాంటివి ఏమి లేవండి అంటారు. అలాంటి వాళ్ళతో సమస్య లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నా మామూలుగా అలాగే ఉంటారనమాట, నార్మల్గానే. మిగిలిన వాళ్ళు నాకు ఇలా ఉంటేనే సంతోషంగా ఉంటుందనే వాళ్ళు వాళ్ళ లైఫ్కి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని గంటలంటూ కేటాయించుకుని రోజుకి వాళ్ళే కేటాయించుకోవాలి. వాళ్ళ పర్సనల్ టైం నుంచి చేసి ఆ సమయంలో ఆ పనులు చేసుకుంటుంటే రోజంతటికి ఆక్సిజన్ సరిపోతుంది. అలాగా తప్పనిసరిగా అలా చేసుకోవాలి. నేనైతే లేట్ నైట్ కూర్చుని నాకు కావాల్సిన పనులన్నీ నేను లేట్ నైట్ చేసుకుంటా. అందరు పడుకుంటారు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. నాకు 1 గంట 2 గంటలు 3 గంటలు నిద్ర తక్కువైనా అది నేను అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకుని నాకు కావాల్సిన చదువుకోవటాలు కానీ రాసుకోవటాలు కానీ ఏమన్నా చూడాలన్నా వినాలన్నా అలా ఎవరికి వాళ్ళ టైం ఒకటి పెట్టుకుంటే మనం ఇంకోళ్ళని డిస్టర్బ్ చేయం, ఇంకోళ్ళు మనం డిస్టర్బ్ చేయాల్సినంత ఆ సమయం మనం వాడుకోం. అలా ఉంటుంది. అలాగే అవతల వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలంటే మనం ఏమన్నా సహకారం చేయాలా, ఒక్కొక్కసారి సహకారం చెయ్యాలి తప్పనిసరిగా. ఒకళ్ళ గార్డెనింగ్ ఇష్టం, ఆ రోజు వాళ్ళు లేరు, మనమే వాళ్ళ తరపున వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయటం, అక్కడ ఏమన్నా ఎండిపోయిన ఆకులు అలా ఉంటే క్లీన్ చేయటం చెయ్యాలి. మరి మన సంతోషమే కాదు కదా, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. కనుక అది తప్పనిసరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళే కాదు, ఆఫీస్లో మనం దాదాపు మన జీవితంలో సగం టైం అక్కడే గడుపుతాం. డేలో చాలా టైం ఆఫీస్ లోనే ఉంటుంది. దాదాపుగా ఇంట్లో ఉన్న టైము, నిద్రపోయే టైము, ఆఫీస్ లో ఉండే టైము, 3 భాగాలు చేసుకుంటే జీవితాన్ని ఆఫీస్ టైం ఎక్కువ అక్కడే ఎక్కువ ఉంటుంది. కనుక అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఆసక్తులు కూడా గమనించుకుంటూ ఉండాలి. మన ఆసక్తిని వాళ్ళు పాడు చేయకుండా ఉండాలి. వాళ్ళ ఆసక్తిని మనం గమనిస్తూ, వాళ్ళకి బుక్ రీడింగ్ ఇష్టం అనుకోండి, చక్కటి పుస్తకం తీసుకెళ్ళి ఒకసారి గిఫ్ట్ ఇవ్వండి, సంతోషపడతారు. ఈ చిన్న చిన్నవే ఎక్కువగా మనం కష్టపడి చేయకర్లా, వాళ్ళని వస్తే అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఎలా ఉంటే ఇష్టంగా ఉంటారు, ఏది వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఏదైనా స్వీట్ ఇష్టం, మీరు ఇంట్లో ఏదైనా స్వీట్ చేశారంటే పలానా వాళ్ళకి ఇష్టం కదా, పక్కకు పెట్టి తీసుకెళ్ళి ఇవ్వండి. అలాగా ఈ చిన్న చిన్నవి, ఇలాంటి చిన్న చిన్న జెస్చర్స్ అవతల వాళ్ళు అంటే మనకి ఆత్మీయతను పెంచుతాయి, స్నేహం పెరుగుతుంది. స్నేహం పెరిగిన కొద్దీ హ్యాపీగానే ఉంటాం కదా. కనుక ఇంట్లోనే హ్యాపీగా ఉండటం కదా, ఆఫీస్లో హ్యాపీగా ఉండటం కూడా చాలా అవసరం. అది కూడా ఎందుకంటే మనం అక్కడ కూడా ఉంటున్నాం, తప్పనిసరిగా ఉంటున్నాం, అక్కడ కూడా ఉంటున్నాం. కనుక అలాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం. హెల్దీ లైఫ్ అంటే అందరు ఈ మధ్యన కొలతలు పెట్టేసుకుని నేను ఇంతే తినాలి, ఇంత నడవాలి, వాచ్లు కూడా పెట్టేసుకుని ఈ టైం నుంచి ఈ టైంకి ఇంత నడవాలి, ఈ టైం నుంచి ఈ టైంకి పడుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైంకే అన్నం తినాలి, అన్నంలో కూడా ఈ క్యాలరీస్ ఈ క్యాలరీ ఇలా ఈ రకంగాను ఇలాంటి లెక్క పెట్టి తినటం అనేది మనకెప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేయలే. అయినా బానే ఉన్నాం. అదేమన్నా మనకి హాని చేసేదైతే ముందర చిన్నప్పుడే తెలిసిపోతుంది. ఓకే, నీకు ఈ వంకాయ పడదు, లేకపోతే ఈ పర్టికులర్ ఫుడ్ పడదు, డోంట్ ఈట్ ఇట్ అని పెద్దవాళ్లే చిన్నప్పుడే చెప్పేస్తారు. మనకు అది బెటరు, అంతే కదా. అలాంటివి అది సరే. మామూలుగా అయితే ఇలాగా లెక్క పెట్టుకుంటూ ఇంతే తినాలి, ఇప్పుడే పడుకోవాలి, ఇంతసేపు నడవాలి, ఇంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, మనం చేసే పనిలోనే మనకి ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకునేటటువంటి అవకాశం అందరికీ ఉంది. ఓకే, మీకు పాటలు వినటం ఇష్టం, ఇంట్లోనే నడుస్తూ పాటలు వినొచ్చు. బ్రిస్క్ వాకింగ్, చెమట పట్టేలాగా నడవాలి, ఇలాంటివన్నీ
ఒకప్పుడు లేవు, కొత్తగా వచ్చాయి. ఎప్పుడు కూడా నేను ఒకటైతే 100% బిలీవ్ చేస్తా, చిన్నప్పటి నుంచి మనం ఏ హ్యాబిట్స్ తో అయితే పెరిగామో ఆ హ్యాబిట్స్ తో మనం బానే ఉన్నాగా. అవును, మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు బియ్యం తిని ఇప్పుడు గోధుమలకు మారాల్సిన అవసరం లేదు. అప్పుడు గోధుమలు తిని ఇప్పుడు మిల్లెట్స్ కి మారాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది. అప్పుడు మిల్లెట్స్ తిన్నారు, ఇప్పుడు తినండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూషన్. చిన్నప్పుడు ఏదైతే మీకు బాగా వచ్చి మీ శరీరానికి మీకు అక్యుములేట్ అయిందో, మీకు బాగా దానికి అలవాటు పడిపోయారో అవి చెయ్యండి. దాని నుంచి మార్చుకుని పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం ఏదో చేయటం అనేది పులిని చూసి నక్కవాత పెట్టుకోవటమే అవుతుంది. అది మనకి పడుతుందా లేదా? చాలా వాళ్ళు లేదు, పొద్దున్నే లేచి అది ఏదో తాగితే వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంది, వాళ్ళకి పడుతుంది, అది మీకు పడుతుందని అంది తెలియదు. కనుక ఒకళ్ళని చూసి హ్యాబిట్ అని కాదు. అఫ్ కోర్స్ డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చే చెప్పేట మనకి అవసరం వస్తే డైటీషియన్ దగ్గరికి ఊరికే వెళ్ళడం కదా. ఒకసారి మనం చాలా సన్నగాను చాలా లవ్గాను అయిపోయి మన బరువు మనమే మోసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా డైటీషియన్ దగ్గరకో ఒక డాక్టర్ దగ్గరకో వెళ్ళాలి, ఫిజిషియన్ దగ్గరకో వెళ్ళాలి. అలా చెప్తే అవి సరే. లేకపోతే మాత్రం అనవసరమైనటువంటి నియమాలు వద్దు. అనవసరంగా ఈ మధ్యన ఎక్స్ట్రా ఎక్సర్సైజులు చేసి చాలా డ్యామేజ్ అయిపోయి ప్రాణాలు పోయినటువంటి సెలబ్రిటీస్ గురించి కూడా విన్నాము, చూసాం చిన్న వయసులోనే. నిన్నే విన్నాను నేను ఒకటి చాలా బాధాకరమైన అంశం. వాగ్ బక్రీ టీ అనేదో వస్తుంది, దాని గురించి దాని ఓనర్ ఒకతను మార్నింగ్ వాక్ వెళ్తే కుక్కలు అటాక్ చేసి చంపేశాట. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ టైంలో వెళ్తున్నావు, మనకు అక్కడ రక్షణ ఉందా? అలాంటి చోటకి మార్నింగ్ వాక్ వెళ్లకుండా మార్నింగ్ వాక్ మన టెర్రస్ మీదే చేయొచ్చు. పోనీ మీ ఇంట్లోనే ఒకటి పెట్టుకొని చేయొచ్చు. ఈ మధ్య ఇంకొక రకమైన వాకింగ్ స్టైల్ కూడా వచ్చింది, అది చాలా సేఫ్టీ అన్న ఉద్దేశం. బయటికి వెళ్ళే కంటే ఇంట్లో ఎక్కడైనా ఒక చోట 8 షేప్ లో ఒక వేసుకుని మార్క్ వేసుకుని, లేకపోతే 2 చైర్స్ అయినా అలా ఇలా పెట్టుకుని వాటి మధ్యలో 8 షేప్ లో తిరుగుతూ ఉంటే అన్ని రకాలవి ఎక్సర్సైజెస్ అవుతాయి అనేది అదొక స్టడీ. పనికి రాకపోతే అది చేయకండి, కళ్ళు తిరిగితే అది చేయకండి. ఏదైనా మనకి సూట్ అయిందా లేదా అని చూసుకోవటం చాలా కంపల్సరీ. మనకి సూట్ అయితే గో హెడ్, లేదంటే ఆపేయండి. అంతేకాని వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు 5 నిమిషాలు నడిచారు కనుక నేను 15 నిమిషాలు నడుస్తాను అని అనుకోవటం మార్గం కాదు. ఇది హెల్తీ లైఫ్ కి కూడా ముఖ్యంగా తినే భోజనంలో కానీ, చేసే ప్రయోగంలో కానీ, చేసుకున్నటువంటి ఎక్సర్సైజెస్ లో కానీ అన్నిట్లోనూ బీ వెరీ కేర్ఫుల్. డూ వాట్ యువర్ బాడీ నీడ్స్ అండ్ వాట్ యువర్ బాడీ ఆస్క్స్ యూ. అది రైట్ అమ్మా, చాలా క్లియర్ గా తెలియజేస్తాను. నిజంగా వేరే వాళ్ళని చూసి వాళ్ళలా మనం కూడా అయిపోతామేమో, మనము వాళ్ళ డైట్ ఫాలో అవుదాం, మనము వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ చేద్దామని అనుకుంటూ ఉంటాము. బట్ నిజంగా అంటే మన హెల్త్ పొజిషన్ ని స్టేటస్ ని చూసి మనం ఫాలో అవుతే ఇంకా హెల్దీగా మీరు అన్నట్టుగా హ్యాపీగా కూడా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.